మిమ్మల్ని కూడా అదే ఘాటను కట్టవలసి వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. రైట్. శ్రీనివాస్ గారు, ప్రతిపక్షంగా ఆ పార్టీ మళ్ళీ తిరిగి పునర్వైభవం సాధించడం కోసం ప్రయత్నం చేయొచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఎవరు ఏది శాశ్వతం కాదు కదా, మనం చాలా చూసాం. పార్టీ పుంజుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంటే క్వశ్చన్ చేయొచ్చు. కానీ పర్టికులర్గా ఈ ముద్రగడ పద్మనాభం గారి విషయంలో ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ ఇన్ ద సెన్స్ ఆ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయడం, అండ్ పర్టికులర్గా ఈ మెగా ఫ్యామిలీ, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ని విమర్శలు చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు. అంబటి రాంబాబు గారు చేశారు, పేరు నాని చేశారు, గుడివాడ అమర్నాథ్ చేశారు, ఇంకా చాలామంది ఉన్నారు కదా కాపు నాయకులు, కురసాల కన్నబాబు, ఇలాంటి వాళ్ళందరూ చేశారు. కానీ ముద్రగడ లాంటి ఒక చరిష్మాటిక్ నాయకుడు, ఒక కాపుల్లో ఐకాన్గా ఒకానొక సమయంలో వెలుగొందిన నాయకుడితో పవన్ని టార్గెట్ చేస్తే అది రాజకీయంగా వైసీపీకి ప్లస్ అవుతుందని చెప్పి అనుకున్నారు. బట్ అదైతే ఇక్కడ జరగలే. తెలుగుదేశం పార్టీలో ముద్రగడ పద్మనాభం గారికి 4 పిల్లర్స్లా ఉన్న వాసిరెడ్డి యేసుదాసు, ఆకుల రామకృష్ణ, కల్వకొల్లం తాతాజీ, నల్లా విష్ణు గారు, ఈ నలుగురు ఇప్పుడు ఆకుల రామకృష్ణ మీ పార్టీలోనే ఉన్నారు, ఇప్పుడు వాసిరెడ్డి యేసుదాసు మీ పార్టీలోనే ఉన్నారు, కల్వకొల్లం తాతాజీ ఆయన ఏ పార్టీలోనూ లేరు, ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ వాదిగా ఉన్నారు, కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు మొదటి నుంచి కూడా. నల్లా విష్ణు బీజేపీ అనుకుంటా, అంతే కదా, బీజేపీనా? బీజేపీ. ఇది ఇలా అంటే ఆ సొంత నలుగురు పిల్లర్స్ ఆయన పక్కనే ఉండే వ్యక్తులు కూడా ఆయన వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆయన వెనకాల ఇప్పుడు ఆయన సామాజిక వర్గం లేదు, ఇన్నాళ్ళు ఆయన్ని అభిమానించిన నాయకులు లేరు, ఆయన లెఫ్ట్ రైట్ హ్యాండ్లుగా ఉన్న వాళ్ళు కూడా లేరు. చివరికి ఆ కుటుంబ సభ్యులు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. కన్న కూతురు కూడా మీరు పేరు మార్చుకున్నారు నాన్నగారు, మీరు మార్చుకోవాల్సింది పేరు కాదు, మీ బుద్ధి మారాలి, మీ పద్ధతి మారాలి అని చెప్పే పరిస్థితి వరకు వచ్చేసింది. అంటే మీరు చెప్పారు ఏదో సైకియాట్రిస్ట్ చూపించుకోవాలి అది ఇది అని చెప్పి, ఆయన వ్యక్తిగత విషయం అనుకోండి, ఆయన వెళ్తారా లేదా, లేకపోతే ఎలా మార్చుకుంటారు, నా పందా ఇదే, నేను ఇలాగే ఉంటాను అని ఆయన చెప్పొచ్చు. కానీ ఇక్కడ కులంలో వెలివేయబడిన వ్యక్తిగా ఆయన రోజు రోజుకు తన స్థాయిని తగ్గించేసుకుంటూ ఉన్నారు. చాలామంది మీరు ఎలా బాధపడ్డారో ఆయన అనుచరుడిగా గతంలో ఉండి అలాగే చాలామంది బాధపడుతూ ఉన్న పరిస్థితి. ఈ మొత్తం ఇలా అవడానికి, అంటే ఎంత ఎత్తున ఉండే వ్యక్తి ఇలా అధపాతాళానికి పడిపోవడానికి మెయిన్ కారణం ఎవరు? ఆయన వ్యూహం బెడిసికొట్టడమా, లేకపోతే ఆయన రాజకీయంగా ఎదగాలని అనుకునే ప్రయత్నంలో అది బూమ్రాంగ్ అవడమా, లేకపోతే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుజాడల్లో మొదటి నుంచి నడిచి ఇప్పుడు బలి కావడమా? మీకేమనిపిస్తోంది శ్రీనివాస్ గారు? లేదు రవి గారు, ప్రజాస్వామ్యంలో ఎవరన్నా సరే ఈ అధికార పక్షంలో ఉన్నప్పుడు తప్పులు చేస్తే ప్రతిపక్షం ఎత్తి చూపించవచ్చు, అది సహజం. కాకపోతే ముద్రగడ పద్మనాభం గారు, మన పేరు నాని గారు, కురసాల కన్నబాబు గారు, మరి వీళ్ళందరూ కూడా కాపు జాతికి ఎంతో మేలు చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే కాపు జాతికే కాదు, రాష్ట్రానికి కూడా మేలు చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి పార్టీలో ఉన్న అందరినీ కూడా ఏకదాటి మీద తీసుకొచ్చి ఈ కూటమి వైపు నడిపించిన మహానుభావులు వీళ్ళని ఎప్పుడు కూడా మా కూటమి ప్రభుత్వం మర్చిపోదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు చేసిన ఆరోపణలతోటి ఒక కాపు జాతే కాదు, మొత్తం రాష్ట్రం అంతా కూడా ఏంటిది రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యాప ఆరోపణలు సహజంగానే ఇంత దిగజారి ఆరోపణలు చేయడం అనేది చాలా దారుణం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గ్రహించి ఈ రోజున కూటమికి అండగా నిలబడ్డారు. అదే రకంగా మరి ముద్రగడ పద్మనాభం గారి గురించి మనం అనుకుంటున్నాం. అనుచరులు అందరూ కూడా అన్ని పార్టీల్లో ఉన్నా కూడా ఈయనకు ఒకటే, ప్రతి అనుచరుడు నా కూడాను ఉండాలి, నా పార్టీలోనూ ఉండాలి అని చెప్పేసి. ఈ రోజున రాజకీయంగా ఎదగాలనుకుంటే రాజకీయం ఈయనకి కొత్త ఏం కాదు. ఈయన తండ్రి గారు తాతగారుల నుంచి కూడా చాలా ఉన్నతమైన కుటుంబం. మాకు కలిగే బాధ ఏంటంటే ఇంత ఉన్నతమైన కుటుంబంలో ఇటువంటి నాయకుడు పుట్టి ఇలాగా అధంపాతాళానికి చేరుకోవడానికి కారణం ఈ వైసీపీ ఆడిన డ్రామాలో ఈయన పావుగా మిగిలిపోయారు. అది ఇప్పటికైనా గ్రహించి ఈయన
ఏంటి ఈ తప్పులు ఎక్కడ జరిగినాయి ఏంటి అనేది గ్రహించి ఈయన మారతారని చెప్పేసి మేమందరం కూడా మ్, చేస్తున్నాం. మరి ఈ రకంగా ముద్రగడ గారు కూడా ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే పద్మనాభం గారు మీరు తృణప్రాయంగా మంత్రి పదవులు వదిలేసి ప్రజాక్షేమం కోసం లేకపోతే కాపులు కోసం మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు. అదే రకంగా ఈ రోజున మీరు పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానంటే వైసీపీ ప్రభుత్వంలో సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ ద్వారా వైసీపీ ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి అనౌన్స్ చేసి కాపులకి అన్యాయం చేశారు. ఆ రకంగా మీరు ఏంటిది ఈ అన్యాయం ఎందుకు జరిగింది అని నిలదీసి ఉంటే మాకు చాలా ఆనందంగా ఉండేది. కానీ ఒక సమాజంలో ఒక మంచి చెయ్యాలి, రాష్ట్రానికి మంచి చెయ్యాలి, ఏంటి మన రాష్ట్రం బీహార్ కన్నా లేకపోతే ఇంత దిగజారిపోయింది మన అని చెప్పేసి ఒక మంచి భావాలతోటి ఈ రాష్ట్రాన్ని ఏదో రకంగా ఉన్నత స్థానంలో నిలబెట్టాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున కూటమిగా ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు, వాజ్పేయి గారు, మోడీ గారు మరి ఈ రోజున ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రానికి మంచి చేయాలి, మనకి రాజధాని లేని రాష్ట్రంగా ఉంది అని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని మంచిగా చేయాలి. కాస్త డైవర్ట్ అవుతున్నాం, టాపిక్ కన్ఫైన్ అవుతున్నాం. రైట్, ఒక నిమిషం మళ్ళీ మీతో మాట్లాడతా. ఇప్పుడు కాళపాలెం బుజ్జి గారు ఉన్నారు, ఆయన రాధారంగ మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కూడా, ఆయన కాపే. ముద్రగడ పద్మనాభం గారు అంటే ఆయనకి అభిమానమేనా?